కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి ఈ సింహాచలంలో జరిగినటువంటి పరిస్థితి? నిజంగానే హిందువుల మత భావాలను కానీ హిందువుల విశ్వాసాలను కానీ ఈ ప్రభుత్వం దెబ్బతీస్తున్నట్లా కాదా? అసలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మళ్ళీ మేము హిందూ మతోద్ధారకులమని, పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువ ఉంటే వెళ్ళిపోండి అని ఇట్లాంటివన్నీ మాట్లాడే వాళ్ళు మరి ఇటువంటి వాటిని ఎందుకు నివారించలేకపోతున్నారు? తిరుపతిలో జరిగిన లడ్డూ విషయంలో జరిగిన అపచారం చూసాం. ఇప్పుడు చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన సంప్రదాయ రీత్యా సంధ్యావందనం కూడా చేసుకునేవట్లేదని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్లో చెప్పారట. ఏమిటి ఈ పరిస్థితి? అసలు ఎందుకు ఇట్లా తయారవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ముందుగా అందరికీ నమస్కారం అండి. సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ఈ దుర్ఘటన నిజానికి చాలా విచారకరమైన వార్త. ఎందుకంటేనండి, సింహాచలం చందనోత్సవానికి ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారండి. నేను ఈ మధ్యనే సింహాచలం వెళ్ళి ఆ అప్పన్నను కూడా దర్శించుకున్నాను. ఈ పాలనా లోపాలనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక సింహాచలంలోనే కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్లక్ష్యం, అదే సమయంలో ఈ రాజకీయ ప్రేరేపితమైన ఈ కమిటీలు అపాయింట్మెంట్స్ అనమాట, వాళ్ళ కార్యకలాపాలు, అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఈ ధర్మగతుల మండలికి మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే హిందూ దేవాలయాల్లో పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయండి. దాంట్లో భాగంగానే మీకు నిన్న గుడి దగ్గర నిర్మిస్తున్న గోడ కూలిపోవటం. ఇప్పుడు ఎంత భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా గోడ కూలిపోయింది, కర్తన గోడ కూలిపోయింది అంటే అది ఖచ్చితంగా నాసిరకంగా దానిని నిర్మించి ఉంటారు. ఎందుకంటే గోడ కడితే వర్షం పడితే క్యూరింగ్ బాగా అవుతుందండి, అవ్వాలి గట్టిగా నిజానికి అది. కానీ అటువంటి క్యూరింగ్ కి సంబంధం లేకుండా చూస్తున్నారు అక్కడ ఆ ఇటుకలు లేదా రాళ్ళు, ఎక్కడ మీకు సిమెంట్ జాడం ఎక్కడ కనిపించలేదు మీకు ఎక్కడ కనీసం. అది అంటే కేవలం కమిషన్లకు లేకపోతే తమ వారికి ఈ కాంట్రాక్ట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి నాసి రకమైన నిర్మాణాలు చేయటం వల్లనే ఇప్పటికే 8 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయండి. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ కూటమి పాలన విషయానికి వచ్చేటప్పటికి ఈ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఈ హిందూ దేవాలయాల్లో పవిత్రతకు భంగం కలుగుతోంది. ఎలాగంటారంటే, మీకు మొట్టమొదట ఎటువంటి ఆధారాలు లేకుండానే తిరుమలలో ఆ లడ్డూ వివాదాన్ని సృష్టించారు. దాని మీద ఆ వివాదం సృష్టించడం వల్ల ఒక రకం చెప్పాలంటే ఆ లడ్డుకే కాదండి, తిరుమల పవిత్రతకు తిరుమల ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లింది. ఒక దశలో సుప్రీంకోర్టు కూడా మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టిన వైనం అది. ఇప్పటికీ కూడా దాని మీద వేసిన సిట్ కమిటీ ఇప్పటికీ కూడా ఈ కల్తీ నెయ్య వాడినట్లుగా వారు నిర్ధారించలేకపోయారు. ఒక కల్తీ నెయ్యి అనేది కేవలం లడ్డూలోనైనా లేకపోతే మిగతా ప్రసాదాలు ఉన్నాయండి అక్కడ, వాటికి కూడా ఉపయోగించారా? ఎందుకు లడ్డూ అనేవి టార్గెట్ చేశారు? అదొక అంశం. రెండవది, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి వారి వ్యాఖ్యలు, ఆయన కూడా ఏంటంటే ఆ లడ్డూ వివాదం వచ్చిన వెంటనే ఆయన తన వేషధారణ మార్చి తన ఒక ఆధ్యాత్మిక ఒక విధానాలకు ఒక ప్రతినిధి అని చెప్పి చెప్పుకోవడానికి కోసం అని చెప్పి ఆయన నానా హంగామా చేశారు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఇప్పుడు నిన్న ఈ పాకిస్తాను ఈ గొడవలకు సంబంధించి కూడా ఆయన చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటుంటే ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోందండి. ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా మాట్లాడలేదు, కానీ ఆయనకన్నా ఎక్కువగా స్పందించింది ఎవరంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమంటారంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉంటారంట. ఆ యుద్ధానికి ఈ జనసేన కార్యకర్తలకి సంబంధం ఏమిటో మనకు అర్థం కావటం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పుడైతే మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆయన మోడీ గారు ఉండటం వల్లే మనం సుఖంగా సంతోషంగా భద్రంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో అంటే 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ దాడులప్పుడు మోడీ గారిని
తప్పు పడుతూ చాలా స్పష్టంగా ప్రకటన చేశారండి. అంతేకాకుండా ఆయన ఏమంటారంటే దేశభక్తి అనేది మోడీ గారికి కూడా బీజేపీ వారికి మాత్రమే సొంతం కాదు, భారత మాతను వారి కంటే 10 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాం అని అంటూ మోడీ గారికి ఒక వ్యూహం ఉంది, ఎప్పుడైనా ఎన్నికలు వస్తే దానికి ముందు ఒక యుద్ధానికి వెళ్తాడు ఆయన అని చెప్పి ఒక ప్రకటన చేసిన గరుడు పవన్ కళ్యాణ్ కృష్ణరాజు గారు